హాయ్ దోస్తులు, ఈరోజు అమాస కదా. అందుకొరకే మా ఊరు శివాలయం చూడండి. చాలా బాగుంది. చాలా న్యాచురల్గా ఉంటుందండి. చాలా గుట్టలు గుండెల్లో ఉంటుంది. ఇది చాలా చాలా సంవత్సరాల క్రితం నుంచి చిన్న గుడి ఉంటుండే. ఊర్లో ఉన్న శివస్వాములు అందరూ కలిసి చందాలు వేసుకొని ఊరు వాళ్ళ సహకారంతో చాలా డెవలప్మెంట్ చేశారు. చూడండి, ఇక్కడ వచ్చేసి రథశాల ఇది కనిపించేది. ఇక్కడ మీరు చూస్తున్నది రథశాల కూడా కట్టేయడం జరిగింది, సపరేట్ రూము. చూడండి, ఇక్కడ బైకులు కార్లు ఎంతమంది వచ్చారో. చాలా చాలామంది వస్తారండి. ఈరోజు కార్తీక మాసం లాస్ట్ కాబట్టి, అమాస కాబట్టి చాలామంది జనాలు వచ్చారు. శివాలయం గుట్టలలో ఉంటుందండి, గుట్టలలో ఉంటుంది. చూడండి, ఇక్కడ స్కూల్ పిల్లలు కూడా వచ్చారు. స్కూల్ పిల్లలు ఈసారి కొత్తగా వచ్చినారు, ఎప్పుడు రాకుండా. కానీ ఈరోజు కార్తీక మాసం లాస్ట్ కాబట్టి చాలా పెద్ద ఎత్తున జనాలు కూడా రావడం చూడండి వీడియోలు. ఇక్కడ వంటలు చేస్తున్నారు చూడండి. ఇక్కడేమో అన్నం తింటున్నారు, భిక్ష చేస్తున్నారు చూడండి. ఇది చూడండి, అందరూ చూసి ఆనందించండి. మీకు కూడా పరమశివుడు ఆశీస్సులు మీ అందరిపైన ఉండాలని కోరుకుంటున్నాను. చూడండి, ఇక్కడ వచ్చేసి భారీ ఎత్తున జనం, పిల్లలు, చాలా కోలాహలంగా ఉంది. ప్రతి ఒక్కరూ అమావాస రోజు ఇక్కడే వచ్చి మధ్యాహ్నం పూట తింటారండి. మా ఊరు శివాలయం చూడండి ఎంత బాగుందో. చూడండి, ఇక్కడ టెంపుల్ చాలా హైట్ మీద ఉంటుంది. ఓకేనా, మునేశ్వర స్వామి అంటారండి ఇక్కడ శివాలయాన్ని. చాలా హైట్గా మంచి వ్యూ ఉంటుంది. ఓకేనా. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. మీకందరికీ పరమశివుని ఆశీస్సులు ఉండాలని కోరుకుంటున్నాను.